కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగా నువ్వు మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. భారముతో ప్రభుని వెతుకుదాం. కృపా సత్యవంతుడు తండ్రిని మహిమపరుస్తాం. Let his name be manifested as we look upon the title, as we see the title, and as we commit this wonderful times meditation. Let us plead and ask the Lord in his presence. Thank you, Father. Thank you, Father. ఆ టైటిల్ని చూస్తూ మీరున్న స్థలంలో ప్రభు సన్నిధిలో దయచేసి ప్రార్థన భారముతో చేయమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. Ask him, Lord, you're my rabbi. You're my teacher. You're my teacher now. You're my teacher. Thank you, Lord. Thank you, Lord. నా బోధకుడా, రబ్బీ, మై టీచర్, తెలిసి తెలియక జీవితంలో ఉన్న ప్రతి పాపమును యేసయ్య నామములో క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నా. మనవి చేసుకుంటున్నాం, మీ కృపా కటాక్షాన్ని చూపించమని. అతి శీఘ్రముగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. మై రబ్బీ, మై రబ్బీ, నా బోధకుడా. ప్రైజ్ గాడ్. ఎంత అద్భుతమైనటువంటి బోధకుడో మన కర్తను జ్ఞాపకానికి తెచ్చుకొనండి. మన ప్రభు యొక్క మాటలు ఆలకించే కొలది మన జీవితంలో దయచేయబడుతున్నటువంటి ఆయన పరలోకప రాజ్యప ఆశీర్వాదాల యొక్క రహస్యములు తేటపరచబడి స్పష్టముగా మనకి బయలుపరచబడుతూ, ప్రభు మాట్లాడితే తన్మయమై ఆలకించగలిగేటువంటి మన బ్రతుకులు ఆయన మాటలలో ఉన్న మాధుర్యాన్ని, ఆయన మాటల్లో నుండి బయటకు వస్తున్నటువంటి వెలువడే ప్రతి మాటలో ఉన్న శక్తిని చేదుకోగలిగే బిడ్డలుగా, నా రబ్బీ, మై మాస్టర్,
మై టీచర్ అని ప్రభుతో మనం చెబుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, 3.5 సంవత్సరాలు మన ప్రభువారు ఈ లోకంలో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభువారు యొక్క మాటలను ఆలకిస్తూ ఆయన గనక ఒక మాట మాట్లాడితే ఆ మాటల్లో దాగి ఉన్న శక్తి, ఆయన మాటలు వినుచు ఉండగా ఆ మాటలు ఇంకా వినాలని కోరే ఆరాటపడే తపన వ్యక్తపరచగలిగే హృదయాలు. నా ప్రియమైనటువంటి కుటుంబమా, ప్రార్థనపూర్వకంగా మనము ప్రభువారి యొక్క సంభాషణ ఒక వ్యక్తితో ఆయన గనక మాట్లాడితే ప్రభువారు మాట్లాడే ఆయన యొక్క మాటలు 1000 మందితో మాట్లాడినా ఎంత గంభీరంగా హృదయాన్ని తాకగలుగుతుందో ఆయన మాట ఒక్క వ్యక్తితో మాట్లాడితే కూడా ఆయన అంతగా హృదయాన్ని స్పందించగలిగే సమయాన్ని మన కోసం, ఆయన చెంత గడిపే బిడ్డల కోసం ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చి సంభాషించుటకు మాట్లాడే నా ప్రభువు మన కర్త. ఈ పాపాత్మలమైనటువంటి ఒక పాపభరితమైన జీవితములో జీవించే స్త్రీనే తీసుకోండి. యోహాను సువార్తికుడు చాలా చక్కగా రాశాడు. 4వ అధ్యాయం అంతట్లో కూడా సమరయ స్త్రీని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆమెతో ప్రభువు సంభాషించుటకు ప్రారంభించినప్పుడు ఆమె యొక్క జీవితాన్ని ఎంత చక్కగా మార్చుటకు మన బోధకుడు వాడిన మాట్లాడే తీరు, ఆయన మాటల్లో ఉన్నటువంటి గంభీరత్వం, ఆయన మాటల్లో దాగి ఉన్నటువంటి అధికారము, నా ప్రభు మాటల్లో, నా బోధకుని మాటల్లో దాగి ఉన్నటువంటి హృదయాన్ని బద్దలు చేసి మార్చగలిగే మాటలు, ఒక హృదయాన్ని 2గా చేసి దానిలో ఉన్నటువంటి లోతైన స్థితులను గుర్తించగలిగేటువంటి మాటలుగా విసిదపరచగలిగే నా ప్రభు యొక్క మాటలు. ఈ సమరయ స్త్రీ, ఆమె యాకోబు బావి, యాకోబు ఆయన చేయించినటువంటి త్రవ్వించిన బావి, ఆ నీరు, దీనిని గురించే మాట్లాడుతూ ఉంది. లోకానుసారమైనటువంటి ఒక మాటలతో మాట్లాడి ఆమె లోక సంబంధించిన మనిషి అనుకొని ఎత్తగా ప్రభువారి యొక్క మాటలను ఆమె విని ఆమె పరిశీలించే కొలది ఈయన పరిశుద్ధుడు, ఈయన ఆత్మీయ మాటలే పలుకుచూ ఉన్నాడని ఆమె అర్థము చేసుకొనగా ఆమె మాట్లాడే సంభాషణ కూడా దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క లేఖనాలు, ఆయన యొక్క గ్రంథాన్ని ఆమె కాస్త కూడా ఎరుగకుండా లేదు. ఎరిగిన స్త్రీగానే ఆ సంభాషణలో ఆమె కూడా తన్మయమై మాట్లాడటానికి ప్రారంభించింది. ఆమె యొక్క మాటలను ప్రభువారు ఆలకిస్తూ ఎంత ఓపికగా మన ప్రభువు ఒక వ్యక్తితో 1000 మంది కానివ్వండి, ఈవేళ మన బ్రతుకులే కానివ్వండి, ప్రభు మాట్లాడటానికి ప్రారంభించినప్పుడు ఆయన ఇచ్చే సమయం వేస్ట్ అనుకోడు ప్రభువు. నా ప్రియమైనటువంటి కుటుంబమా, ఈ స్థలములో ప్రభువారు ఈ ఒక్క స్త్రీతో సంభాషించిన మాటలలో ఆయనే క్రీస్తు అని ఆ స్త్రీ ఎరుగుటకు ఆమె తెలుసుకున్న తరువాత మనము ఆలోచన చెయ్యాలి. మన మంచి బోధకుడు, మన రక్షకుడు, ఆయన వంటి అద్భుతమైన బోధకుడు వేరే ఎవరు లేరు, ఉండలేరు కూడా. ఒక టీచర్, ఒక రబ్బాయ్, యాజ్ అ మాస్టర్ ఆయన ప్రారంభిస్తే ఆయన మాటలు హృదయాన్ని నొచ్చింపజేసి ప్రవేశించి జీవితం పైన ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగము చేయించగలిగే ఆయన యొక్క జీవపు మాటలు. ఈ
జీవితాన్ని మార్చడానికి, అలాగే ఈ స్త్రీతో ప్రభువు గడిపిన సమయము, ఆయన తీసుకొచ్చే ప్రతి మాటలో ఆమె నాకు తెలుసని ప్రారంభించిన తనొక్క మాటలలో ప్రభువు వాస్తవం ఏంటి, సత్యం ఏంటి, అసలు ఏంటి అని ప్రభువు పండొలిచినట్లుగా ఆ సమరయ స్త్రీతో ఆయన వివరించి చెప్పుచూ ఉండగా, ప్రభువు ఆమె యొక్క మనోనేత్రాలను తెరచి, ఆమె హృదయాన్ని ఆయన తెరచి, హృదయ తలుపులు తెరచి ఆమె యొక్క జీవితాన్ని మార్చివేసినటువంటి పరిశుద్ధ బోధకుడు. ఆయన గనక మాట్లాడడానికి ప్రారంభిస్తే వినగలిగే జీవితాలు కూడా హృదయాన్ని ఆయన తట్టు మళ్లింప చేసుకోవడానికి, ఆకర్షింపజేయబడడానికి. ఇక్కడ కేవలం ఏదో మెస్పరిజం కాదు. ఒక టీచర్ గనక, ఒక క్లాస్ టీచర్, ఒక మాస్టర్ టీచ్ చేయడానికి గనక ప్రారంభిస్తే ఆ ఉన్నటువంటి ఆ బిడ్డలు ఎగతాళి చేయటంలోనే సగం అయిపోతుంది. జాగ్రత్తగా ఆలకించడం ఎంత ముఖ్యమో, నేర్పించే టీచర్ యొక్క మాటలు కూడా హృదయానికి, మనసునకు ఆశ కలిగేటట్లుగా హృదయానిపై, మనసుపై అది ముద్రించబడగలిగేటువంటి ఒక మాటలుగా తయారవ్వాలి. వినగలిగే బిడ్డలు దాన్ని మరువనట్లుగా వారి జీవితాల్లో అది వేరుపారి ఉండాలి. జీవితకాలం అంతా మరచిపోనటువంటి ఒక మాటలుగా ఉండాలి. యేసుక్రీస్తు రక్షకుడు మన ప్రభువు మాట్లాడుచూ ఉండగా ఈ స్త్రీతో ఆయన గడిపినటువంటి గంటలు, ఆయన గడిపిన అంత సమయం ఆమె యొక్క జీవితాన్ని పరలోకమును తట్టుకు ఆమె యొక్క కనుచూపును మళ్లింపచేసి ప్రభువు ఆమె ఎదుట సత్యమును పెట్టి ఎంత చక్కగా ఆమె బ్రతుకులోనికి ప్రభువు తన యొక్క సత్య సువార్తను ప్రవేశపెట్టించారు మనకే తెలుసు. అందుకే ఆ స్త్రీ తన ఊరిలోనికి వెళ్ళి ప్రజలందరికీ కూడా వెళ్ళి, ఇదిగో మన ఎదురు చూస్తున్న మన రక్షకుడు క్రీస్తు అని పరిశుద్ధ బోధకుని గురించి ఆమె వెళ్ళి సాక్ష్యము చెప్పుటకు వెళ్ళగా, వారందరూ ఈమె మాట విని రావడం ఎంత ముఖ్యమో ప్రభు వద్దకు, వారి నోటితో వారు పలికిన మాటని మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనములో వారు అంటారు, Then they said to the women, 4:42, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామని. They are beginning to say, now we believe not because of what you said. మా మట్టుకు మేము విని, నువ్వు చెప్పిన మాటల ప్రకారం కాదు, అది ఇప్పుడు సెకండరీ. ఇప్పుడు మా స్వయంగా మేము చూసి, మేము కనులార చూస్తున్నాం, చెవులార వింటున్నాము. For we ourselves have heard him and we know that is indeed the Christ, the Savior of the world. ఆయన పలికిన ప్రతి మాటలను ఆలకించి నిలబడిపోయినటువంటి యొక్క ప్రజలు. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో భక్తుడు చాలా అద్భుతంగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 22వ వచనాన్ని చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట ఇక్కడ మనం చదివితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. లెట్ us read 21 and 22. We read these two verses now. 22వ వచనం మనకు ఫోకస్ అయితే 21 నుంచి చదువుకుందాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవండి. ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలె. ఆమేన్. ఆయన అంట శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. We see how they were marveled and astonished at his teaching. They were astonished at his teaching. వారు ప్రభువారి యొక్క బోధ విని వారు ఆశ్చర్యపోయారు. ఆయన బోధించినటువంటి
బోధకుని యొక్క మాటలు ఒక శాస్త్రుల వలె కాక, నాట్ యాజ్ ద పీపుల్ విత్ విజ్డమ్, జ్ఞానముతో చెప్పడం ఒకటి, ఆత్మానుసారముగా ఆత్మ పూర్ణులై మాట్లాడటం ఒకటి. ఈవేళ నా బోధకుడు, నా రబ్బీ మాట్లాడే మై టీచర్, ఆ యవనస్తుడు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి రావాలంటే ఎలా వెళ్ళాలి అనే పద్ధతి కోసం ప్రభు వద్దకి వచ్చి మంచి బోధకుడా అని పిలుస్తాడు, గుడ్ మాస్టర్. ఈవేళ నా ప్రభు నా జీవితంలో ఆయన ప్రారంభించే ప్రతి మాటలలో ఆలకించగలిగే బ్రతుకులు అవసరం. వారు ప్రభువారొక్క బోధన విని శాస్త్రుల వలె జ్ఞానమంతా ఒకవైపు, ప్రభువారిని నిలబడి బోధించుటకు ఆయన ప్రారంభించగా, మై రబ్బీ, మై మాస్టర్, మై టీచర్, ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక, ఆ మాట చాలా ఇంపార్టెంట్గా మనం దాన్ని గమనించాలి. కనుక బోధించెను గనుక ఏం జరిగింది అక్కడ? వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. బికాజ్ the wisdom is not of man. The wisdom is not of man. బోధించుచున్న ప్రభువు యొక్క ప్రసంగము వారి హృదయాలలో ప్రవేశించి ఆశ్చర్యాన్ని, వారి కనువిప్పును కలుగు చేస్తూ ఉన్నది. ఇంకా అంధకారములో గురుడితనములోనే బ్రతుకుచున్న వారు ఉన్నారు. మీరు కనుక యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే కూడా మీకు అర్థమవుతుంది. పలు విధానములలో ప్రభు బోధించినటువంటి ఆయన యొక్క బోధన గురించి, మన బోధకుని గురించి చెప్పబడితే ప్రాముఖ్యమైన ఒక మాట మనం ఇక్కడ 8లో we see in English, it is in verse 2, we read from verse 1. But Jesus went to the Mount of Olives, 2వ వచనం, now early in the morning he came again in the temple and all the people came to him. He sat down and taught them. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన ఏం చేశాడంట? కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎంత అద్భుతమైన కథ! యోహాను 3లో అంత గొప్ప జ్ఞాని నికోదేము, ఆయనకు ప్రభు బోధించెను. ఎంత సాత్వికంగా ప్రభు వద్ద నేర్చుకోవడానికి తన ప్రశ్నలు మోసుకొని వచ్చాడు. ఈ ప్రశ్నలు తను ఏదో వ్యతిరేకంగా కాదు, తెలుసుకోవాలి ఇంకా అన్న దాహముతో వచ్చాడు నికోదేము. దేవుని బిడ్డలారా, ఈవేళ మీ హృదయంలో కూడా అట్టి దాహముందా? Is it there? We need to experience that. మార్కు సువార్తికుడు 8వ అధ్యాయంలో he speaks in chapter 8. We read from verse 1. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి వచనము నుండి we see from verse 1. ఇక్కడ 4,000 ప్రజలకు ఆహారము పెట్టుటను గురించి మార్కు రాస్తూ, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా, ఇక్కడ జన సమూహం వచ్చారు, వారికి తిననేమియో లేనందున, ఆ మాట, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియో లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. జనులు నేటికి ఎన్ని దినములంట? 3 దినములు. How many days? The Lord is saying they are now with me, been with me for 3 days. The Lord says they are with me 3 days and have nothing to eat. I have compassion on the multitude because they have now continued with me 3 days and have nothing to eat. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను.
ప్రైజ్ గాడ్. 3వ వచనం. And if I send them away hungry to their own houses, they will faint on the way, for some of them have come from afar. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. ప్రభు ఎంత అక్కర, కనికిరము, కరుణ ప్రభు చూపిస్తూ ఉన్నారు ఈ జన సమూహము పైన. 2వ వచనాన్ని చదువుకుందాం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి తోటి విశ్వాసులారా, ఈ స్థలంలో ప్రభువారు వాడే మాట నేటికి 3 దినముల నుండి. They were with the Lord day and night. ప్రభు 3 దినములు అనే మాట వాడుచూ ఉన్నారు. నేటికి 3 దినములు, నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు అనగా, ఆలోచించి చూడండి, మన బోధకుడు, మన రక్షకుడు మాట్లాడుటకు ప్రారంభిస్తే ఆకలి వేయలేదు, ప్రజలకు నీరసించిపోలేదు. 3 దినములు ప్రభు ఏం మాట్లాడాడో పరలోక సంబంధించినటువంటి విషయాలను గురించి ఆత్మపూర్ణులై, తన్మయులై ప్రభు మాట్లాడుచు ఉండగా ఎన్ని గంటలైనా వారు చూసుకొనకుండా, ఎన్ని దినములైందో కూడా చూడకుండా, వారు ప్రభువు కూడా అలసిపోకుండా ఆయన కూడా మాట్లాడుటకు జనసమూహముతో ఆశించి ప్రభువు బోధించుటకు ప్రారంభించగా మెట్టు 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 జరిగేటువంటి ఆయన యొక్క ప్రసంగములో తన్మయమై ప్రభువు గనక మాట్లాడటానికి ప్రారంభిస్తే గమనించాలి, మనం ప్రసంగాన్ని వినుచు ఉన్నప్పుడు ఆ మాటలో ఉన్న మాధుర్యము, మాటల వెనుక నుండి అనుగ్రహించబడుతున్న ఆత్మ యొక్క నడిపింపును మనం గుర్తించగలిగే ప్రజలుగా ఉండాలి. నా యేసయ్య యొక్క ప్రేమ, నా యేసయ్య యొక్క కరుణ, నా యేసయ్య యొక్క కటాక్షము ఆయన ఎవరిని కూడా గద్దించి విసుగు కొనలేదు. వారొక్క ప్రశ్నను అడిగి ఆయన పాదాల వద్ద నేర్చుకోవడానికి వస్తే ప్రేమతో వారికి బోధించడానికి నా ప్రభు గడిపాడు. జన సమూహము 3 దినములండి నా ప్రభు మాట్లాడటానికి ప్రారంభిస్తే, ఈవేళ నీతో ప్రభు మాట్లాడటానికి ప్రారంభించాలని ఆశపడినప్పుడు ఎన్నిసార్లు నువ్వు కూర్చున్నావు? మూర్ఖులు ప్రార్థించే ఒక ప్రజలంటే, వాక్యాన్ని చదివి దానిని ఆలకించే ప్రజలంటే, దేవుని సమక్షంలో కొద్దిసేపు కూడా సమయము గడపలేని ఆత్మీయ సోమరులు దేవుడు మాట్లాడేది ఎలా వినగలుగుతారు? లోకానుసారమైనటువంటి వెతుకుదల, ఎప్పుడు చూసినా లోకము పట్ల పరిగెడి వెళ్ళే బ్రతుకులు, దేని కొరకు ప్రయాసపడుచూ ఉన్నాం? తినుటకు ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, తలదాచుకోవడానికి స్థలమునిచ్చే ప్రభువు మనకి అన్నయం ఇస్తానన్నాడు మన అవసరతలను. గంజి నీళ్ళు తాగినా పర్వాలేదు, నీ ఆత్మ రక్షణను మాత్రం పోగొట్టుకొనకు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క దాసురాని ప్రభువు తన స్వరూప్యముల మార్చడానికి. ఆదికాండమును గనక గమనిస్తే 15వ అధ్యాయంలో ప్రభువు అబ్రహాము జీవితంలో ప్రభు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చూస్తే, అబ్రహాము ప్రభువు బోధించుచుండగా ఆయన యొక్క బోధను ఆలకించుటకు, చెవియొగ్గుటకు అబ్రహాము విధేయుడై నిలబడ్డాడు. He was obedient to listen to the teaching of God, to the teaching of God. 3 దినములు మనం చదువుతున్న జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుచు ఉన్నాను. ఎన్ని గంటలు గడిపుంటావు ప్రభు సన్నిధిలో? చదివేసి ప్రార్థన అయిపోయి అమ్మయ్య ముగించేశాను ఈ దినం. కాన్కర్, ఇస్ దట్ ఎనఫ్? కడుపు నిండుగా భోంచేయలేదా? ఆకలేస్తే, దాహం వేస్తే నీరు తాగవా? ఎవరన్నా నీకు తెలిసిన వారితో మాట్లాడకపోతే నీకు ఆరాటం అవుతుంది కదా.
ప్రభుతో మాట్లాడటానికి అప్పుడే నీకు అన్నీ కూడా బిజీ స్కెడ్యూల్స్ అన్నీ గుర్తుకొస్తాయి. ప్రభుకి చేసే సేవ కూడా నీకు గుర్తుకొస్తుంది. కానీ సేవ పరిచర్య కంటే కూడా ముందుగా ఆ పరిచర్య పైన ప్రభుని ఆసీనుడుగా మనం కూర్చొని పెట్టాలి. ప్రభు నేర్పించే బోధన వినాలి. ఇక్కడ అన్నయ్యగా నేను వచ్చి ఏదో చెప్పేసేయాలి కాబట్టి ఇక్కడ ప్రగల్భాల కోసం కాదు. మేము దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన గడిపి ఆయన చెప్పే మాటలు పలుకులు వింటేనే మీ ఎదుట ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని రాగలుగుతాం. ఎంతో సాక్రిఫైస్ చేసుకొని బిడ్డలందరూ అన్నయ్య గారు ఒక బిడ్డలు కానీ సతీమణి కానీ నాతో ఉన్న సహోదరులు కానీ మరి ఉన్నటువంటి బిడ్డలు ముగ్గురు కూడా అక్కడ కుటుంబం ఇవాళ మేమంతా ప్రయాసపడేది దేనికోసం? ఈ లాక్డౌన్ పీరియడ్లో మొదలుకొని ప్రభువు మన జీవితాలని ఆ సౌకర్యం మధ్యలో కూడా ఇక్కడ మనకి గ్లామర్ అక్కర్లేదు. వాక్యాన్ని తేటానికి పటపటాలక్కర్లేదు. ఆయనను గురించి మనం చెప్పడానికి ఒక్క వ్యక్తితో ప్రభు మాట్లాడిన సమరయ స్త్రీతో గడిపిన నా రక్షకుడు, నికోదేముతో గడిపిన నా రక్షకుడు, అబ్రహాముతో గడిపిన నా రక్షకుడు, అలా తన ఒక దైవ జనులతో గడిపినటువంటి నా ప్రభువు ఆయన ప్రసంగిస్తూ ఉండగా ఆయన మాటల్లో ఉన్న అధికారం, ఆయన మాటలో ఉన్న మాధుర్యం, ఆయన మాటలలో ఉన్న జుంటి తేనె కంటే మధురమైన ఆయన మాటలు. Like honey in the rock, sweet honey in the rock, for he tastes like honey in the rock. ఆయన యొక్క ప్రేమను మనం రుచి చూడగలిగి ఉండాలి. ఈవేళ ప్రభు సన్నిధిలో గడిపేటప్పుడు నువ్వు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా? నువ్వు దేనినో ఎవరినో సంతోషపరచడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉంటే దేవుని యొక్క ప్రణాళికలో నుండి నువ్వు వైదొలిగిపోతున్నావు అనేది గుర్తుకొస్తుందా? దేవుని యొక్క సహవాసాన్ని పరలోక పిలుపును పోగొట్టుకుంటున్నావని గుర్తుకొస్తుందా? నీ యొక్క అవకాశం అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిచర్యలో సహాయపడే బిడ్డలకు కూడా మేము పలుమార్లు చెప్తాం. మీరు చేసే వాలంటీర్షిప్ కంటే కూడా ముందు నీ యొక్క శాంక్టిటీతో నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో గడుపుకొనిరా. Even if you go to the church of God, have you spent time to read the word of God and pray and then you entered into the word of God? Have you started off your day? చదువు రాని వారు ఉంటే కూడా తెలిసిన కంటత వాక్యాన్ని చెప్పుకొని ప్రార్థనలు గడుపుకొని వెళ్ళండి. ఈ స్థలములో 8వ అధ్యాయంలో నా ప్రభువు మాట్లాడితే 3 దినములండి ఆ బిడ్డలు కూడా తన్మయమై లీనమై ప్రభు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ఎంతమంది ప్రభు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా మేము కూడా ప్రభువుని గురించి చెప్పడానికి మేము ఆలోచించట్లేదు. మాకు బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, మేము అలసిపోతాం, మాకు పనులు ఉంటాయి, మినిస్ట్రీ వర్క్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ప్రభుతో సంభాషించాలి. కానీ మా ఆశ కోరిక మీతో గడిపే ఆ సమయం అంతా కూడా ఆయనను గురించి మేము వినాలి, మీరు వినాలి, ఆయన సన్నిధిలో మనం గడపాలి. గడిపేటప్పుడు ఎంతమంది బిడ్డలు తెలుసా, అన్ని త్వరగా ముగించుకొని మీరు కూర్చొని దేవుని యొక్క వాక్యములో మాతో పాటు మీరు లీనమై ఏకీభవిస్తున్నారు. ప్రభు వారు అందుకే అన్నారు, యోహాను సువార్తికుడు 14వ అధ్యాయంలో అంటారు, జాన్ చాప్టర్ 14 ప్రభు అంటారు, ఈ అధ్యాయం అంతా గనక ఇఫ్ యు గో త్రూ ది చాప్టర్ యూ కెన్ జస్ట్ సీ ద లార్డ్ ఇస్ టాకింగ్ అబౌట్ హౌ వారి హృదయాలు కలవరపడి ఆందోళన చెంది వారి జీవితాల్లో ఎటువంటి ఒక శాంతి సమాధానం లేకుండా అలజడి చెందినటువంటి జీవితాలు నిలబడి ఉంటే ప్రభువారు తీసుకొచ్చేటువంటి ఆత్మ బయలుపరుపులు ఈ 13వ అధ్యాయము 14వ అధ్యాయం అంతా మీరు చదవండి. రాబోయే దినములలో ప్రభు అంటారు, నేను మాట్లాడవలసినది కూడా పరిశుద్ధాత్మ మీతో మాట్లాడిస్తాడు. హీ విల్ టేక్ కంట్రోల్. నా బోధకుడు ఈరోజు 14 మొదట్లో చెప్పినట్లుగా హృదయాలు ఎవరిదన్నా కలవరపడి ఉంటే దయచేసి కలవరపడద్దు. భక్తుడైనటువంటి పౌలు సౌలుగా కఠినాత్ముడుగా ఉన్నప్పుడు, కొత్తవారు అనుకోవచ్చు రాజైన సౌలని, కాదు, ఆయన పాత నిబంధనలో ఉన్న సౌలు. క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు తాను తన విషయంలో తాను కరెక్ట్ అని ఎంచి బ్రతుకుచు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ప్రభువు ఆయనకి దర్శనమిచ్చి, అపోస్తల కార్యము 9వ అధ్యాయం మనకు తెలుసు, హౌ he was being confronted by our Lord Jesus Christ while he was going to Damascus. దమస్కుకు వెళ్ళుచూ ఉన్నాడు. ఒక పెద్ద సమస్య కమోషన్ క్రియేట్ చేసి
ప్రభుని హత్తుకున్న బిడ్డలను వేధించడానికి ప్రభువారు మార్గంలో ఎదురుపడి ప్రభు అడుగుచున్న ప్రశ్న, ఆ గుర్రం మీద ఘనంగా సవారీ చేస్తున్న వ్యక్తి, మీరు గనక ఆ మొదటి వచనాలన్నీ చదివితే 3వ వచనం, as he journeyed he came near Damascus and suddenly a light shone around him from heaven. వెంట పరలోకములో నుండి ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించింది. వెంటనే 4వ వచనంలో ఆయన వెంటనే అప్పుడతడు నేల మీద పడి సౌలా నేల మీద పడి అప్పుడతడు నేల మీద పడి ఈ స్థలములో వెంటనే వింటున్న ఒక స్వరం, సౌలా సౌలా నీవేళ నన్ను నేను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. నా ప్రియులారా, అది యేసుక్రీస్తు ప్రభు అని ప్రభు తనను ఆయన అక్కడ ఎదుర్కొన్నప్పుడు మాట్లాడిన మాట. వెంటనే 5వ వచనంలో అడుగుతున్న ప్రశ్న, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఈ స్థలములో ఆల్రెడీ ప్రభువు ఈ స్థలంలో సౌలు కఠినుడుగా ఉన్న వ్యక్తిని ఆయనకు అక్కడ కనుచూపపోయింది. ప్రభు ఆత్మ పూర్ణుడై ఆయన పంపించబోతున్నటువంటి అననీయాస్ అనబడినటువంటి ఒక వ్యక్తి వచ్చి ప్రార్థించిన తర్వాత సౌలు యొక్క కనుచూపు మరలా తెరవబడతాడు. అయితే అననీయా వచ్చి ఒక దేవుని యొక్క దాసుడైన అననీయా వస్తాడు, సౌలు కొరకు ప్రార్థిస్తాడు. ఈలో కూడా సౌలు చేయవలసినటువంటి పరిచర్య, సౌలుతో ప్రభువు మాట్లాడినటువంటి సంభాషణలో సౌలు యొక్క పిలుపు ఎంత ఘనంగా ప్రభువు పిలిచి ఆయనని వాడబోతూ ఉన్నాడో, సత్య సువార్తయను పరలోకము యొక్క అద్భుతమైన జ్ఞానమును ప్రభు విసిదపరచి నా ప్రభువు ఇక్కడ సౌలుకు బోధించే నా బోధకుడు. ఆయన మాట్లాడిన ప్రతి మాటయు సౌలు హృదయములో ముద్రించిపోయినది. ఎన్నుకోబడినటువంటి సౌలు పిమ్మట పౌలుగా పిలువబడ్డాడు. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి ఇక్కడ పౌలు ఏమంటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, నేను మనుష్యుల చేత కాదు, నేను నిర్ణయించబడ్డది అపోస్తలునిగా. He speaks, that is what he is trying to tell. I'm not being మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను గాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలునిగా నియమింపబడిన పౌలను నేనును. This is what he says. I am not being appointed by anyone or being confronted by any man, but I am being touched and visited by my Jesus Christ. అంటాడు ఈ భక్తుడు. 11:12 చూడండి. 11:12 సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. 12 please. We go to the next verse. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. This is what he says, verse 12. I was not taught by any man, but only by the revelation of my Jesus Christ. Praise God. What a mighty God we have. Yeshaya 54వ అధ్యాయం. It's a great chapter. I love it. I love this chapter. Because it's, of course, whole Bible speaks about the great promises of God. But when you take Isaiah 54, the last verse is a verse of command and deliverance. చివరి వచనం అది ఆజ్ఞాపించే ఒక అద్భుతం. అయితే 13వ వచనాన్ని చదువుకుందాం. Let us read Isaiah 54 verse 13. Amen. ఇక్కడ మన దేవుడే తన ప్రజలకు నేర్పిస్తాడంట. He is the one who is going to teach his people. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆ మొదటి భాగాన్ని, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. ఇంగ్లీష్లో we see all your children shall be taught by the Lord. Amen. All your children shall be taught. ఎవరి చేత?
మనుష్యుల చేత కాదు, దేవుని చేతనే. దేవుని చేతనే ఆయన వాడే తన దాసుల యొక్క నోటిని బురగా వాడుకుంటాడే. ఇప్పుడు ఆయన నేర్పించొచ్చు ఉన్నాడు నీతో కూడా. నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఆశపడాలి. ప్రభువా, నీ పాద సన్నిధిలో నేను ఫోకస్డ్గా ఒక 10 నిమిషాలన్నా నేను ప్రార్థన చేయాలి. ఇఫ్ యూ ప్రే ఫర్ 10 minutes, యూ విల్ ఇంక్రీజ్ యువర్ టైం. అది అరగంట అవుతుంది, అరగంట 1 గంట అవుతుంది, 45 minutes, 45 minutes to 1 hour. ఇక నీకే తెలీదు. నువ్వు అంతగా ఆయనతో తన్మయమై మాట్లాడటానికి ప్రారంభిస్తావు. ప్రభు నేర్పించేది నువ్వు వినగలుగుతావు. బికాస్ హీ వాంట్స్ టు టీచ్ us. శిష్యులకి చాలా క్లియర్గా చెప్పాడు ప్రభు. నేను ఏదైతే 3.5 సంవత్సరాల్లో బోధించని ఇంకా అయిపోయింది. నేను ఇంకా ఆరోహణుడే వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నేను చెప్పగోరున్నానో అది మీరు మాట్లాడరు, అది మీకు తెలియదు కూడా ఏం మాట్లాడాలని. అదనమాట ప్రభు చెప్పేది. నేను చెప్పాలనుకున్నది కూడా పరిశుద్ధాత్మ మీ ద్వారా మాట్లాడిస్తాను. What a great promise it is. Praise God. It is one of the most beautiful promises which the man of God tries to bring to our hearing. దేవుని ప్రజలారా, దేవుడే తన పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందిన వారగుదురు. ఇర్మియా ద్వారా ప్రభు అంటాడు, పాపములను క్షమించి మరలా గుర్తుకు తెచ్చుకోను. నేను చెప్పినట్టు ఆయన ఓపిక పడతాడు. అటువంటి గొప్ప బోధకుడు ఆయన. ఇర్మియా ద్వారా 31వ అధ్యాయం 34లో ప్రభు అంటారు. హీ స్పీక్స్. ప్లీజ్ రీడ్ Jeremiah 31:34. Jeremiah 31:34. 1 second. As you read the verse, just believe what the Lord is going to do. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Yes. Thank you, Lord. Thank you, Lord. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడూను జ్ఞాపకము చేసుకును గనుక పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది యెహోవా వాక్కు. ప్రైజ్ గాడ్. ప్రభు చెప్తున్న మాట, పాపములను ఆయన గుర్తుకు తెచ్చుకొననని ప్రభు సెలవిచ్చుచున్న మాట. యెషయా భక్తుని ద్వారా ప్రభు మాట్లాడిన మాటని మనం చూసుకుంటే ఎంత అద్భుతమైన జ్ఞానమును ప్రభువు తన ప్రజలకు ఆయనను గూర్చి బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు వలన ఈవేళ నువ్వు కూర్చొని విన్నా కానీ ఆయన ఒక మాటలు వినగలుగుతావు. యెషయా 50వ అధ్యాయము 4వ వచనములు అంటారు ప్రభు, The Lord has given me the tongue of the learned, that I should know how to speak a word in season to him who's weary. He awakens me morning by morning. He awakens my ear to hear as the learned. The Lord has opened my ear, and I was not rebellious, nor did I turn away. 4వ వచనం, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. 5వ వచనం, విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. Praise God. We go back to John chapter 4. We go to chapter 4. యేసయ్య ఆ స్త్రీని దర్శించిన నా ప్రభువు. అలాగే మార్కు 8, we go to Mark 8. When we go to Mark 8, నా ప్రభు యొక్క మాట 3 దినములు
3 దినములు. Mark 8 verse 2. Because they have now continued with me 3 days and have nothing to eat. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియూ లేనందున. ఇన్ని 3 దినములు గడిపిన ఈ బిడ్డలకు ప్రభు చేసిన అద్భుతం మనకు తెలుసు క్రింది వచనాలలో. అయితే నా పాయింట్, 3 దినములు నా ప్రభు మాట్లాడుచూ ఉండగా ఆయన మాటల్లో నుండి మధురాన్ని, నిత్య జీవపు మాటలను వినగలిగిన చెవులు, వినగలిగిన హృదయం, చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమో. ఈవేళ అలాగే ప్రభు సన్నిధిలో కూర్చున్న మీరు కూడా ధన్యుడు. Shall we pray? Shall we allow the Holy Spirit to talk what my Master teaches me to learn? నా ప్రభు ఆత్మ, నా ప్రభు నేర్పించాలని ఆయన కోరే దానిని వినుటకు నేను అనుమతించుదునా? ఎస్, అవును ప్రభువా, నేను అనుమతించుదును. వినగలిగే చెవులు, హృదయం, మనసు, ఆలోచన దయచేయండి. మై రబ్బీ. Shall we see the title? And we see the title and we claim humbly and we pray. నా ప్రభువా, నిన్ను మేమొచ్చి నా మంచి బోధకుడా, నా రబ్బీ, మై గుడ్ టీచర్, మై గుడ్ మాస్టర్ అని పిలవడానికి నాకిచ్చే భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. నా బ్రతుకును ఇంతగా ధన్యము చేస్తున్నందుకు వందనాలు. I give you all the glory, my Father. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రములని పలికి మీ సన్నిధిలో గడుపుచూ ఉండగా, అలాగే ఏనోకు కూడా ఒక దినం he was just lifted up into heaven. మీతో పాటు అలా వచ్చేశాడు. ప్రభువా, ఈవేళ నీ సన్నిధిలో తన్మయమయ్యే శక్తిని నీ బిడ్డలకు మీ పరిశుద్ధాత్మ కృప వల్ల దయచేయండి. సమయము విలువైనది. పోయిన సమయం మరలా రాదు. పోగొట్టుకున్న సమయాలుంటే క్షమించు నాయన నీ బిడ్డలను. మీరిచ్చే ప్రతి క్షణాన్ని అద్భుతంగా మీరిచ్చిన మహిమను ఎరిగి, మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలకిస్తూ దానిని వినియోగించుకోగలిగే ప్రియ బిడ్డలుగా చేయండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమునిచ్చి, ఒకానప్పుడు ఎంత ఘోరంగా బ్రతికినటువంటి పౌలు బిడ్డ అంటాడు, నాయన, I was once a blasphemer. ఇష్ట ప్రకారము జీవించినటువంటి నా జీవితాన్ని నా ప్రభువు ఆయన యొక్క స్వరూప్యములో మార్చి ఆయన యొక్క కృపను బోధించుటకు నాకు అనుగ్రహించిన కర్త. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరితముగా హింసించి నాశనము చేయుచు, 14వ వచనంలో, నా పితరుల పారంపర్యాచారమందు విశేష శక్తి గలవాడనై నా జాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఎట్టివాడనై ఉన్నానో మీకు నా గురించి తెలుసు. అయితే 15వ వచనం, అయినను తల్లి గర్భమనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరుపననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. ఆయనను నాయందు బయలుపరుపననుగ్రహించి, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టు రివీల్ హిస్ సన్ ఇన్ మీ. ప్రైజ్ గాడ్. ఆయనను నాయందు బయలుపరుపననుగ్రహించి. Thank you, Lord, my Rabbi. I thank you. I thank you for this time. In Jesus' mighty name, I pray that you'd forgive my sins. Thank you, Lord. Thank you, Lord, that you would forgive all the sins of your children. In Jesus' name, amen. Praise God.
my Rabbi, my Master, my good teacher, my good Lord. You're the only Lord of wisdom and grace. My brothers and sisters in Christ, are you prepared to just immerse yourself as my Lord teaches, as His Holy Spirit guides us to learn? And that is why we are ready to take the Holy Word, and we are in love with the Word of God, which is the love letter of God. We need to read it. We need to read it. We need to pray. We need to pray. We need to pray. God bless you. In a load of care, precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake?